కుల రాజకీయం అనేది ప్రధానంగా ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాత, నేను కూడా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి బ్రహ్మాండం అని నేను కూడా మద్దతు ఇచ్చి ఉండొచ్చు, కానీ బట్ ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఈ కుల రాజకీయం అన్నది ప్రధానంగా ఈ కులాల మధ్య వైరుధ్యం అన్నది తెలుగుదేశం వచ్చిన తర్వాతే ఎక్కువగా జరుగుతోందేమో అని నాకు అనిపిస్తుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా రాకూడదు, ఏ పార్టీ ఉన్నా. వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అంటానికి, తోట చంద్రయ్య అనే ఫ్యాక్షనిస్టు వాళ్ళ గొడవల్లో తోట చంద్రయ్య అనే అతను చనిపోతే బీసీని చంపుతారని వెళ్ళి పాడిమోసి మరీ ఓవర్ యాక్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు, దుష్ప్రచారం. రెండోది అక్కడ రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనేటటువంటి అబ్బాయిని ఎవరో వాళ్ళిద్దరూ ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి గొడవల వల్ల చంపితే బీసీని చంపేస్తారా ఫలానా రెడ్డి కులం అంటూ ఎంత దుష్ప్రచారం. ఎక్కడ డాక్టరు ఏదైతే సుధాకర్ అతను దళితుడని ప్రొజెక్ట్ చేసేసి అతను చనిపోయింది ఎప్పుడు సంవత్సరం తర్వాత, అతనికి ఆల్రెడీ మెంటల్ సర్టిఫికేట్లు అన్ని ఇచ్చి ఆల్రెడీ మెంటల్ ఉందనేది నిర్ధారించిన తర్వాత అతను ప్రధానమంత్రి మోడీ గారిని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనాభూతులు సార్ అన్ని తిడితే అతను దళిత డాక్టరు అని చెప్పి నానా యాగి చేసి కులాల మధ్య అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయగానే బీసీని అరెస్ట్ చేస్తారా? ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయితే బీసీనా? కొల్లు రవీంద్ర మర్డర్ కేసులో అరెస్ట్ అయితే బీసీని అరెస్ట్ చేస్తారా? ఏది మర్డర్ కేసు ఇప్పుడు కుల రాజకీయాల గురించి లోకేష్ మాట్లాడితే ఎట్లా? రైట్. మత రాజకీయాల మీద, దేవుళ్ళ మీద ఎంత అరాచకంగా ఆ రోజుల్లో చేశారు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. రైట్, ఓకే. ఇది చెప్పండి, ఇది టీడీపీ మద్యం దందా మరోసారి బట్టబయలైంది. ఎమ్మెల్యేకి మామూలు అమౌంట్. జోగి రమేష్ గారు అరెస్ట్ నేపథ్యంలో ఇందాక మనం ఒక వీడియో చూసాం, ఆధారాలు ఉన్నాయని లోకేష్ గారు అంటున్నారు. ఆధారాలు అంటే బయట పెట్టాలి కదా. ఇప్పుడు నారా లోకేష్ అంటే ఇప్పుడు చిన్న పర్సన్ కాదు ఏదో మాట్లాడటానికి, ముఖ్యమంత్రి కొడుకు, క్యాబినెట్ మంత్రి. నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు ఎవరికి ఇవ్వాలి? న్యాయస్థానాలకు సబ్మిట్ చేయి. సో ఆధారాలు ఉన్నాయని నేను స్టేట్మెంట్ ఇస్తాను, నేను ఏదో ప్రమాణం చేస్తాను. ఆల్రెడీ ఆయన ప్రమాణం చేశాడు జోగి రమేష్ గారు. అసలు రెండోసారి అసలు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేదా నాయకుడు ఒక పోస్ట్ పెడితేనే అతని మీద కేసులు పెడుతున్నప్పుడు వీళ్ళ గవర్నమెంట్ ఉంటే వెళ్ళి అసలు లెక్కలకు సంబంధించి నకిలీ లెక్కర్ తయారు చేసి అమ్మేస్తారా? అది ఏ విధంగా? రెండు, ఇప్పుడు అతను ఎవరు, జనార్దన్ అనేటువంటి దొంగ, పట్టుబడినటువంటి దొంగ, ఇచ్చిన దొంగ ఇంకోటి దొంగ అని చెప్పి ఒప్పుకుంటారా మరి? ఇప్పుడు కాదు సార్, నన్ను విచారణకు పిలిచారు, నేను కూడా ఆయనకు చంద్రబాబు నాయుడు ఉన్నానంటే చంద్రబాబు నాయుడు నోటీస్ కాదు సార్. నిన్న నాకు నోటీసులు ఇచ్చారు, మాతో పాటు 27 మందికి వేస్తారు. మన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ నాయుడు నేను చెప్పాను అనుకో, తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా? ఎట్లా చెల్లుద్ది అంటే ఫోటో దిగితేనే అరెస్ట్ చేస్తారంటే ఇప్పుడు నారా లోకేష్ తో వెంకటేష్ నాయుడు, అదే చంద్రబాబు నాయుడుతో వెంకటేష్ నాయుడు, ఇన్ని ఫోటోలు ఉన్నాయి కదా. మరి ఆధారాలు అడుగుతున్నారు కదా, ఈ ఎమ్మెల్యే మీద చర్య తీసుకుంటారు. వాళ్ళందరి మీద ఆడియోలో వచ్చింది కదా సార్, డైరెక్ట్ గా బాటిల్ పై 10కి ఎక్కువ అమ్మడం పైన మాట్లాడదామని చెప్పి పిలిచారు. డైరెక్ట్ గా ఆడియోలు వచ్చినాయి. వాళ్ళ ఎమ్మెల్యే కొలికిపూడి చెబుతున్నాడు, గంజాయి అమ్మేస్తున్నాడు ఎంపీ కేసీఆర్ చిన్ని అని చెప్పి. వాళ్ళందరి మీద కదా మీరు తీసుకోవాల్సింది, అది కదా ఆధారం. మీ ఎమ్మెల్యే చెప్పిన ఆధారం కదా మీ ఎంపీ మీద, మరి దాని మీదుగా చర్యలు తీసుకోవాల్సింది. ఏం లేదు సార్, ఇవన్నీ టాపిక్ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఈ ఇష్యూని బయట అడ్రస్ చేయకూడదు. మొన్న జరిగినటువంటి కేసులాడిది అడ్రస్ చేయకూడదు. సో వీళ్ళు విదేశీ టూర్లు, విహారయాత్రలు చేస్తున్నారు, ఇవన్నీ డైవర్ట్ చేయాలి. జగన్ గారు ఎక్కడికైనా వెళ్ళుంటే అది ఆడుకుంటున్నాడు, ఇది ఆడుకుంటున్నాడు, ఎంత దారుణంగా ప్రచారం చేశారు ఆ రోజుల్లో. ఎక్కడికి వెళ్ళినా కూడా అది చాలా విపరీతమైన దుష్ప్రచారం. వెళ్ళడాన్ని మనం తప్పట్టక్కర్లే, కానీ వాళ్ళ తత్వం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని జనాల్లోకి వెళ్ళనీయకుండా వాళ్ళు విపరీతమైన దుష్ప్రచారాలు సంబంధించిన వాళ్ళు చేసి లబ్ధి పొందారు. గోపి గారు చెప్పండి, ఇప్పుడు ఆధారాలు లేవంటున్నారు ఆయన. మరి ఇప్పుడు ఆధారాలు సహా వీళ్ళు ఈయన భరత్ గారు బయట పెట్టాడు, ఎమ్మెల్యేకి మామూలు అమౌంట్ సెట్ చేసామని చెప్పి ఆడియో లీక్ అయింది. మరి ఇటువంటి వాటి మీద కూడా కనీసం చర్య తీసుకోవట్లేదు కదా. ఎందుకు? ఆవిడెవరో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, అది ఎవరు, వినూత్, జనసేన ఆవిడ ఓపెన్ గా చెప్పినా కూడా చర్య తీసుకోలేదు కదా. మీరేమంటారు ఈ పరిస్థితి మీద? జోగి రమేష్ కేసు గురించి లోకేష్ గారి వ్యాఖ్యలు కానీ, ఈ రాజమండ్రి ఇష్యూ కానీ, వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, జోగి రమేష్ కేసు అయితే డైవర్షన్ అండి, కంప్లీట్ గా డైవర్షన్. అది అప్పుడు జనార్దన్ రావు అనే అతను కానీ, జయచంద్రారెడ్డి కానీ, వీళ్ళంతా కూడా టీడీపీ నాయకులు, టీడీపీకి జెండా కప్పుకొని చంద్రబాబు దగ్గర కూర్చున్న మనుషులు. వాళ్ళు నకిలీ మద్యం తయారు చేస్తే పక్క పార్టీ వాళ్ళ మీద రుద్దాల్సిన ప్రయత్నం ఏంటి? అది అసలు ఏమాత్రం కూడా సమర్థనీయంగా లేదు. పైపెచ్చు జోగి రమేష్ కావాలని టీడీపీని, ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం చేశాడు అని చెప్పడం, దానికి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయి ఉండి కూడా మరి ఆ పని చేయడం అంటే అది ఎంతవరకు సాధ్యం అవుద్ది, ఎంతవరకు నమ్మశక్యంగా ఉంది అర్థం కావడం లేదు. రాష్ట్రంలో ప్రతి చోట ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారు. నకిలీ మద్యం వాటాలు ఉన్నాయి, బెల్ట్ షాపుల్లో వాటాలు ఉన్నాయి వాళ్ళకి, అవి నడిపిస్తున్నారు.
కానీ దాని గురించి మాత్రం లోకేష్ దగ్గర ఎక్కడ సమాచారం లేదు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు నడిపే మద్యం లెక్కర్ నకిలీ మద్యంలో మాత్రం జోగి రమేష్ పాత్ర ఉందనే ఆధారాలు ఉన్నాయని చెప్పడం అయితే లోకేష్ కి మరి అది ఎంతవరకు సమర్థించుకోగలుగుతారో ఏం చేస్తారనేది కాదు. కానీ ఇది మొత్తంగా పొలిటికల్ కేసు అండి. దీంట్లో మాత్రం అది వాస్తవాలు అయితే ప్రజలకు తెలుసు, వాస్తవాలు ప్రజలకు తెలుసు, చూస్తారు. వీళ్ళు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని నేనైతే అనుకోవడం లేదు.